ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ సిట్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. చెవిరెడ్డితో పాటు ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడిని కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇద్దరిని సిట్ ఆఫీస్ లో విచారిస్తున్నారు. వీరిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వైసీపీ మాజీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ రాత్రి అరెస్ట్ చేసింది. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుండగా చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఏపీ సిట్ అధికారులకు సమాచారం అందించడంతో బెంగళూరు వెళ్లి చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ మద్యం కుంభకోణంలో 38వ నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 34వ నిందితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడిని సిట్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. నిన్న రాత్రి బెంగళూరులో కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ బృందం ఈ కొద్దిసేపటి క్రితమే విజయవాడ తరలించారు. వారితో విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి 200 మందికి పైగా వ్యక్తుల్ని విచారించారు. మద్యం కుంభకోణంలో దాదాపు 35,000 కోట్ల రూపాయల ఈ స్కామ్లో నిందితులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నుంచి కూడా ఇప్పటికే వివరాలు, వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా నమోదు చేసినటువంటి సిట్ బృందం కీలకంగా వ్యవహరించినట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనుమానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ స్కామ్లో పాత్ర ఎంత ఉంది, ఏ మార్గాల ద్వారా ఆయనకి నగదు వచ్చినటువంటి నగదుని ఎట్లు మళ్లించారనేటటువంటి సాక్ష్యాలన్నీ కూడా నమోదు చేసినటువంటి సిట్ బృందం మొత్తం ఆయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని కూడా అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి క్రితమే విజయవాడ సిట్ కార్యాలయం తీసుకొచ్చారు. ఇక్కడ సమగ్రంగా విచారిస్తారు. వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం, తీసుకున్నటువంటి సాక్ష్యాలు, గతంలో అరెస్ట్ చేసి విచారించిన తర్వాత ఇచ్చినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను కూడా మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, వెంకటేష్ నాయుడు పాత్ర ఎంత ఉందనే అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి విచారించి సాయంత్రానికల్లా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దేశం విడిచి వెళ్ళిపోతారనేటటువంటి అనుమానంతో లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసిన నేపథ్యంలో రాత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కెంపేగౌడ ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు ఆపు చేశారు. అక్కడ ఆపిన తర్వాత విజయవాడ సిట్ బృందానికి పోలీసులకి సమాచారం అందడంతో హుటాహుటిన సిట్ బృందాలు బయలుదేరి కెంపేగౌడ ఎయిర్పోర్ట్ బెంగళూరుకి వెళ్ళి అక్కడ మొత్తం వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విజయవాడ తరలించారు. రోడ్డు మార్గం ద్వారా వారిని తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లో విచారణ అయితే జరుగుతూ ఉంది. మధ్యాహ్నానికల్లా విచారణ పూర్తి చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.